ఓకే హాయ్ గైస్, ఈరోజు మన మూవీ రివ్యూ పేరు టుక్ టుక్. ఈ మూవీ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీని నేను ఎలా చూసానంటే మూవీస్ ఏవి థియేటర్లో అంతగా ఆడకపోవడం వల్ల ఈటీవీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. చూసిన తర్వాత ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికల్లా 2 hours 18 minutes అనమాట. ఈ మూవీ స్టోరీ అన్ని మూవీస్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ హర్రర్ ఫ్యాంటసీగా వచ్చింది. ఈ మూవీకి అయితే ఫ్యామిలీని తీసుకుని అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో ఓ డొక్కు స్కూటర్ ఉంటుంది. ఆ డొక్కు స్కూటర్ని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఈ స్కూటర్ని ఆటోలా తయారు చేస్తారు. ఆ ఆటోకే టుక్ టుక్ అని పేరు పెడతారు. ఆ స్కూటర్ అయితే ఏదైతే ఉందో ఆ స్కూటర్కి ఒకరోజు సడన్గా ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చిన తర్వాత ఆ ముగ్గురు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి ఈ స్కూటర్ ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఏం చెప్పబోతుంది అనే దాని గురించే ఈ మూవీ స్టోరీ. లాస్ట్ వరకు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మూవీ. ఆ టుక్ టుక్ బండి అయితే ఏదైతే ఉందో ఆ టుక్ టుక్ బండికి సడన్గా ప్రాణం వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే అది దేవుడా తెలియదు, ఆత్మ తెలియదు. అంతకంటే ముందు ఈ బండికి వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారు. ఆ పూజలు పునస్కారాలు అన్ని ఇంటర్వ్యూల వరకే. ఇంటర్వ్యూల నుంచి ఓ రేంజ్ లో మూవీ మొత్తం వెళ్తుంది. ఇంటర్వ్యూల తర్వాత నుంచి అయితే ఓ నిజం అయితే ఆ బండి నుంచి రాబడతారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్. ఆ బండిలో ఉన్నది దేవుడు కాదు, ఆత్మనే వాళ్ళు ఎలాగైనా సరే తెలుసుకుంటారు. ఆ బండిలో ఆత్మ ఎవరిది అనేది సగం వరకు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ ఆత్మ ఒక అమ్మాయిదని తెలుస్తుంది. ఆ అమ్మాయి ఆత్మ ఆ బండిలో ఉందని తెలిసిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ బండిని ఎలా అయినా సరే వదిలించుకుందాం అనుకుంటారు. కానీ ఆ బండి మాత్రం వీళ్ళని అస్సలంటే అస్సలు వదలదు వీళ్ళు. కానీ వీళ్ళు ఎలా అయినా సరే ఆ బండిని వదిలించుకుందాం అనుకుంటారు. ఆ బండి వీళ్ళు వెంట పడుతూనే ఉంటుంది. ఎలా అయినా సరే ఆ బండి తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ బండిలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్తుంది. అక్కడి నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి గురించి బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ మొత్తం చెప్తుంది. ఆ బ్యాక్ స్టోరీలో వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అనమాట. అయితే ఈ మూవీలో ఆ అమ్మాయికి స్కూటర్ రాదు, అదిగో ఆ అబ్బాయే నేర్పుతాడు. ఆ స్కూటర్ నేర్చుకున్న తర్వాత ఈ అమ్మాయి ఇంట్లో ఏదేదో గొడవలు జరిగి బయటకు వచ్చేస్తుంది. సడన్గా ఆ అమ్మాయి ఏదో యాక్సిడెంట్ అయ్యి మినిమం చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ బండిలోనే ఆత్మ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ద్వారానే వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో నిజం చెప్పాలి అనుకుంటుంది. ఈ స్టోరీ మొత్తం ఇదే. స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈటీవీ వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.